హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణు సూరల్. ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్‌లో అయితే ఒక కొత్త లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుందామని, అంటే మీకు అందరూ తెలిసిందే. బట్ నేనేంటంటే ఏమేమి మొక్కలకి ఇస్తానో, మొక్కలకి ఏది మనకి వేస్ట్ అనేది ఏది ఉంటదని చెప్పి మన ఇంట్లో వేస్ట్‌గా ఉన్నయన్నీ కూడా నేను ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, మీకు తెలుసు కదండీ, మనం ఆర్గానిక్ పద్ధతిలోనే గార్డెన్ పెంచుకుంటామనే విషయం. ఆర్గానిక్ పద్ధతిలో వెజిటబుల్స్ నేను గ్రో చేస్తానండి. సో అట్లాగే ఏంటంటే మొక్కలకు కూడా మనం ఎలాగైతే ఫుడ్ తింటున్నామో మనకు బలం కావాలో, అట్లా మొక్కలకు కూడా కంపల్సరీ బలం అయితే కావాలండి. సో ఆ బలం ఇవ్వాలంటే మనం తప్పనిసరిగా ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం మొక్కలకు ఇచ్చుకుంటూ వెళ్ళాల్సిందే. సో అటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఇదండి. సో మనకు సమ్మర్ వచ్చిందంటే మనకి ఎక్కువగా ఫ్రూట్స్ అన్నీ కూడా ఎండకు పాడైపోతాయి. మామిడికాయల సీజన్ వస్తుంది కదండీ! సో మనకు మామిడికాయల సీజన్ వచ్చింది ఇప్పుడు. సో మనం ఎంత వద్దనుకున్నా సరే కొన్ని మామిడికాయలు త్వరగా పాడైపోతాయి, కుళ్ళిపోతా ఉంటాయి, కొన్ని పాడైపోతా ఉంటాయి. అట్లా పాడైపోయిన మామిడికాయలతో నేనైతే లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ, ఇదంతా కూడా పాడైపోయిన మామిడికాయలన్నీ కూడా ఒక బకెట్‌లో ఏసి అట్లా ఒక 4, 5 రోజులు వదిలేస్తే అవి కొంచెం తొందరగా మగ్గిపోతాయండి బాగా. ఆ మగ్గిపోయిన తర్వాత నేనేం చేశానంటే దాన్ని కంప్లీట్‌గా స్మాష్ చేసుకున్నానండి ఇట్లా. అంటే స్మాష్ చేసుకొని టెంక్‌ని దాని నుంచి వేరు చేయడం అండి. మనం ఇట్లా కొంచెం చేత్తో పిసికేసుకొని, ఇప్పుడు నేను ఎలా అయితే పిసుకుతున్నానో అదే పద్ధతిలో మనం టెంక్ నుంచి వేరు చేసుకొని దాంట్లోని గుజ్జును మాత్రం మనం తీసుకుంటే చాలండి. ఈ టెంక్ అంతా కూడా మనకి వేస్ట్ బయట పారేసుకోవచ్చు. అట్లాగే మనకు పైనొచ్చిన ఈ తోలు ఇదంతా కూడా మనకి మళ్ళీ కిచెన్ వేస్ట్‌లో పనికొస్తాయి. ఒక టెంక్ మాత్రం మనకి యూజ్ అవ్వదు గానీ, మిగతా పైనొచ్చిన పీలింగ్ అంతా కూడా మనకి గట్టిగా స్మాష్ చేస్తే అది కూడా మనకి కలిసిపోతుందండి నీళ్ళల్లో. బట్ అలా కానోళ్ళేంటంటే తీసేసి మన కిచెన్ వేస్ట్‌కి ఉపయోగించుకోవచ్చు. నేనైతే లాస్ట్ ఇయర్ కూడా చేశానండి. ఇది మామిడికాయలు పాడైపోతే మన ఇంట్లో దాన్ని ఎందుకు చేసుకోకూడదు మొక్కలకని చెప్పి నేను చేసుకున్నాను. సో ఈ సంవత్సరం కూడా అట్లాగే చేశాను. మన దగ్గరున్న మామిడికాయలు చాలా వరకు పాడైపోతాయి. సో ఒక వీడియో కోసం మీకు ఇది చూపిస్తాను. అట్లా చాలా కాయలైతే నేను మొక్కలు డైరెక్ట్‌గా ఇచ్చేసుకున్నాను. టెంకుతో సహా మట్టిలో పెట్టేస్తే కుళ్ళిపోద్దది. సో ఇక్కడ చేసేదేంటంటే నేను ఒక 5, 6 రోజులు నేను కుళ్ళిపోయిన కాయలను ఒక బకెట్‌లో ఉంచానండి. అలా ఎప్పుడైతే ఉంచామో అది కొంచెం పైన మూత పెట్టేస్తే మనకు తొందరగా అది మగ్గిపోతుంది. ఇంకా తొందరగా పాడైపోద్ది కాయి. సో అప్పుడు మనం చేత్తో ఇలా పిసుక్కుంటే మనకి మంచి లిక్విడ్ అయితే వస్తుందండి. ఇప్పుడు మీరు చూసారు కదండీ, ఎట్లా ఆరెంజ్ కలర్‌లో ఇదంతా వస్తుంది మీకు ఇక్కడ లిక్విడ్ అనేది. సో మనకి వేస్టు అనుకున్న ఈ పిప్పంతా కూడా తీసేసి మనం పక్కన ఏసేసుకోవచ్చండి. ఇదంతా కూడా వేస్ట్ అనుకోని మనం ఇదంతా కూడా కిచెన్ వేస్ట్‌లో ఏసేసుకోవచ్చు. ఇదేం పారేయాల్సిన అవసరం లేదండి. కిచెన్ వేస్ట్‌లో ఏస్తే మనకి మళ్ళీ మొక్కలు చక్కగా అది కుళ్ళిపోయి మొక్కలు కలిసిపోద్ది. సో నేనేంటంటే ఒక 1 వీక్ అయిపోయింది నేను పెట్టేసి వదిలేసాను, టైం లేక చేద్దాం చేద్దాం అనుకుంటూ. దానివల్ల నేను కొంచెం కాయ బాగా మగ్గింది. ఇట్లనైతే లిక్విడ్ పెట్టే తయారు చేసుకోండి. దీంట్లో ఏంటంటే ఇంకా 2, 3 రకాలు కలుపుకోవచ్చండి. మన గార్డెన్‌లో ఒక్క మామిడికాయతో నేను చేయలేదు. బియ్యం కడిగిన నీళ్ళు మన గార్డెన్‌లో మన రోజు బియ్యం కడిగిన నీళ్ళు వస్తూ ఉంటాయి. అట్లా ఉల్లిపొట్టు నీళ్ళు వస్తా ఉంటాయి. మన ఇంట్లో రకరకాలుగా వంట చేసుకున్నప్పుడు, పాత్రలు కడిగినప్పుడు కొన్ని నీళ్ళు వస్తూనే ఉంటాయి. సో అట్లాంటివి వచ్చినయన్నీ కూడా యూజ్ చేసుకొని ఈ లిక్విడ్ తయారు చేసుకున్నానండి. అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన వంటగదిలో ఏవోటి వస్తూనే ఉంటాయి వాడకాలనేది. అది పప్పులు కడిగిన నీళ్ళో, లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళో, ఇట్లా రకరకాలుగా ఏదైతే వస్తుందో ఆ వచ్చిన ప్రతీది కూడా మనం యూజ్ చేసుకుంటే మన మొక్కలైతే చాలా బలంగా వస్తాయి. నేనైతే ఒక 2 సంవత్సరాల నుంచి గార్డెన్ పెంచుతున్నానండి. ఈ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో నేను గార్డెన్ చాలా బాగా యూజ్ అయింది నాకు ఈ లిక్విడ్స్ అన్నీ వాడటం వల్ల. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ, ఇదంతా గ్రైండర్ అండి. గ్రైండర్ మనం పిండి చేసిన తర్వాత ఆహ్, దాన్ని కడిగేసి ఆ నీళ్ళు వేస్ట్‌గా బయట పారేస్తాను. నేను అలా చేయనండి ఎప్పుడు కూడా. సో కొంచెం వాటర్ పోసేసి మనకి ఇక్కడే మూడొంతులు గ్రైండర్ క్లీన్ అయిపోతుంది. ఎందుకంటే మనం తీసి బయటకెళ్ళి కడిగే బదులు మీరు పిండి తీసేసిన తర్వాత వచ్చిన వాటర్‌లో కొంచెం వాటర్, గ్లాసుడు వాటర్ పోసేసి రుడితే చక్కగా గ్రైండర్ ఇక్కడే మీకు క్లీన్ అయిపోతుందండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీరు చూస్తున్నారు కదండీ, ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా మనకు ఆ వేస్టేజ్ అంతా కూడా నీళ్ళలో దిగిపోతుందది. మనం ఎక్కడో ఎంతో కొంత వదిలేస్తాం. ఇప్పుడు ఎంత క్లీన్‌గా చేయాలంటే చేయలేరు కదా! అందరూ తీయాలంటే పిండి తీయలేరు. అప్పుడేంటంటే ఈ చిన్న టిప్ మీకు యూజ్ అవుతుందండి ఇట్లా. నేనేంటంటే కావాలని మీకు అర్థమవుతుందని చెప్పి ఒక చిన్న టిప్ ఇది తీశాను. మీరు పిండి మొత్తం తీసేసాక ఒక గ్లాసుడు నీళ్లు పోసి గ్రైండర్ ఆన్ చేయండి. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో మీకు అర్థమవుతుంది కదా! మనం బయటికెళ్ళి చాలా ఈజీగా కడుక్కోవచ్చు. సో ఆ నీళ్ళేంటంటే మన మొక్కలకి యూజ్ అవుతాయి. నేను చేసిన పని అదేనండి. మనం ఇంట్లో మా వాళ్ళు పిండి రుబ్బేసాక ఆ తీసేసిన గ్రైండర్ మొత్తం నేను తీసేయండి. అలా తీసి వాటర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈజీగా మీకు వచ్చేస్తదండి క్లీనింగ్ అన్నది చాలా. సో ఆ నీళ్ళు మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఈ వాటర్ తీసుకెళ్ళి బకెట్‌లో పోసుకున్నాను. ఎందుకంటే మనం ఎమ్మటే ఇవ్వచ్చు మొక్కలకి, లేదంటే పర్మెంటేషన్ చేసుకొని 2 రోజులు ఆగానే ఇచ్చుకోవచ్చు. సో ఎమ్మటే ఇస్తాం కంటే 2 డేస్ పర్మెంటేషన్ చేస్తే మాత్రం అది చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. సో ఇట్లా పక్కకు పెట్టేసేసుకొని వచ్చిన వాటర్ వచ్చినట్టు ఏదైతే మన ఇంట్లో వాటర్ వస్తుందో వచ్చిన ప్రతిదీ అట్లా వాటర్ దాంట్లో ఇచ్చుకుంటూ నేను పక్కకు పెట్టుకుంటా. ఒక 2, 3 డేస్ అయితే అట్లా ఈ బియ్యం గడి నీళ్ళండి. బియ్యం గడి నీళ్ళు కూడా పక్కకు పెట్టారు. సో దాన్ని కూడా మళ్ళీ ఈ పిడి నీళ్ళలో నేసేస్తున్నాను అంతా కూడా.
అంటే నేను ఎప్పటికప్పుడు చేస్తాను. వీక్లీ వన్స్ ఇది రెగ్యులర్ ప్రాసెస్ అంతా కూడా. మన మొక్కలున్న ప్రతి వాళ్ళేంటంటే ఇవాళకి వాళ్ళకి రెగ్యులర్ ప్రాసెస్ ఇదంతా కూడా. ఇదొచ్చి ఉల్లి పొట్టండి. ఉల్లి పొట్టు కూడా మనకి రెగ్యులర్‌గా దొరుకుతుంది. బయట బజార్‌లో కొనుక్కొని వచ్చినప్పుడు వస్తది. లేకపోతే ఈ మధ్య ఉల్లిపాయలు బండి వస్తుంది కదండీ! ఆటో వస్తుంది. ఆటోలో వచ్చినప్పుడు మనం ఈ ఉల్లిపాయ పొట్టుని తీసుకొని చక్కగా ఇట్లా మనం ఒక లిక్విడ్ చేసుకోవచ్చండి. ఇయంతా కూడా చూస్తే డైరెక్ట్‌గా బియ్యం గంజిలు దీంట్లో పోసేస్తున్నాం. అంటే విడిగా పోయకోకుండా డైరెక్ట్‌గా దాంట్లో ఏసేస్తే మనకేంటంటే 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఉల్లి పొట్టు నానుతుంది. రెండోదేంటి మనకి బియ్యం వాటర్ అనేది వేస్ట్‌గా పోకుండా బయటికి మన మొక్కలకి చేరుతుంది. సో, ఇట్లా నేను డే బై డే ప్రతిరోజు మా ఇంట్లో వచ్చిన ఏ వాటర్ అయినా సరే మేమంతా కూడా ఇట్లా ఒక బకెట్‌లో కలెక్ట్ చేసుకుంటామండి. బకెట్‌లో కలెక్ట్ చేసుకొని ఒక 2, 3 డేస్, 4 డేస్ అట్లా ఉంచితే మనకు చక్కగా అది ఫర్మెంటేషన్ అయిపోతుందండి అది. ఫర్మెంటేషన్ అయిపోతుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. చక్కగా దాన్ని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు కాయలల్లో పిసికేస్తే మంచిగా చూసారు కదా మీరు ఎంత బాగా అయితే మనకు అది వస్తుందో లిక్విడ్ అనేది ఆరెంజ్ కలర్‌లో వస్తుంది. అట్లాగే దీంట్లో పుల్ల మజ్జిగ. మనం ఇప్పుడు 2 కలుపుకున్నామండి. మన ఇంట్లో ఎట్లా కంప్లీట్‌గా పుల్ల మజ్జిగ ఉంటాయి. పాడైపోయిన మజ్జిగో, పాడైపోయిన పాలో ఏయోటి ఉంటా ఉంటాయి కదండీ! ఇది కూడా మనం ఈ వాటర్‌లో కలుపుకొని మొక్కలకిచ్చుకుంటే మాత్రం మొక్కల గ్రోత్ అనేది చాలా బాగా వస్తదండి. నేను అదే చేస్తానండి. ప్రతి వీక్‌లో, ప్రతి సీజన్‌లో ఏ ఫ్రూట్స్ అయితే మనకు పాడైపోతాయో, ఆ పాడైపోయిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఇదే మాదిరిగా నేను ఒక బకెట్‌లో ఏసి పక్కన పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతాయండి మూత పెడితే. మీకు ఈగలొస్తాయి, దోమలొస్తాయని బాధ కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఈగలు, దోమలు ఏమీ రావండి. మామూలుగా వస్తాయి. పైన మూత పెట్టేస్తాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాదండి. నేను చెప్తున్నాను మీరు చేసి చూడండి. వాసన వస్తానంటారు. వాసన కూడా ఏమీ రాదండి. జస్ట్ ఒక 1 ఆర్ 2 అవర్స్ వస్తది. లైట్ స్మెల్ వస్తుందని తప్పించి కంప్లీట్‌గా అయితే మీకు వాసన రానే రాదండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్‌గా చాలా సార్లు చేశాను కాబట్టి నేను చెప్తున్నా మీకు ఈ విషయాన్ని. సార్ కొంచెం ప్రాసెస్ అండి అంతే. కొంచెం ఏంటంటే ఇష్టపడరు చాలామంది ఇలా పాడైపోయిన కాయలు చేయాలంటే. బట్ దానివల్ల ఏంటంటే మన మొక్కల గ్రోత్ అనేది చాలా బాగా వస్తది కాబట్టి నేను చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి ఈ విషయాన్ని అంతా కూడా. సో, ఇట్లా టెంక్ అంతా కూడా తీసేసి పక్కనేసేసుకోవాలి. దీన్ని ఏది కూడా టెంకులు మనకు యూజ్ అవ్వవు కాబట్టి టెంకులు తీసేసుకోవాలండి దీంట్లో కంప్లీట్‌గా. నేను అదే పని చేశాను. టెంకులన్నీ తీసేసి పక్కనేసేసాను. సో, వీలైనంత వరకు చేత్తోనే చాలా వరకు స్మాష్ చేస్తానండి. స్మాష్ చేసిన తర్వాత మిగతాదంతా ఉంటే దాన్ని అలా చేత్తోనే కంప్లీట్‌గా పిసుకుతున్నానండి ఇక్కడంతా కూడా. చూసారా ఇప్పుడు మన దగ్గర వచ్చి ఒక 20 కాయలుంటాయండి దీంట్లో. అంటే నేనైతే ఒక వీడియో కోసం ఒక 20 కాయలొస్తే మీకు చూపిస్తున్నా. రెగ్యులర్‌గా అయితే ఇలా నేను చేస్తూనే ఉంటా. మామిడికాయల సీజన్‌లో వచ్చినంత కాదు మామిడికాయల సీజన్ చేస్తూనే ఉంటా. అరటిపళ్ళేసి చేస్తూ ఉంటా. ఇట్లా మన దగ్గర ఏదుంటే అది నేను చేసుకుంటూనే ఎళ్తా. దాంట్లో ఎటువంటి నేనేం బయటైతే పారేయనండి నేనేది కూడా. సో, చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఇది మన మొక్కలకి. చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ కొంచెం కష్టంతో కూడుకున్న పనండి. ఎందుకంటే చాలా చిరాకిచ్చుకుంటారు ఇలా చేయాలంటే చాలామంది. అబ్బా! ఇంత కష్టం కదా! చేయొచ్చా? చేయలేదని. బట్ మీరు ఒక్కసారి యూజ్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది. మన మొక్కలు ఎంత బలంగా వస్తాయని మీకే అర్థమవుతుంది. ఈ ప్రతీది కూడా మనకి వేస్టేనండి. ఇదంతా వేస్టే కాబట్టి దీన్ని తీసుకెళ్ళిపోయి మట్టి కొంచెం తీసేసి మనం అడుగున అరిసేసి పైన మట్టి కప్పేస్తే చక్కగా అది కూడా మనకి కంపోస్ట్ అయిపోతుంది. ఏది కూడా మనకి వేస్టేజ్ అవ్వదు. సో, ఈ దేంట్లో ఉండే బలం దాంట్లో ఉంటుందండి. మనం అన్నీ కలుపుకొని చక్కగా మొక్కలకు వాడుకుంటే మాత్రం డెఫినిట్‌గా మనకు యూజ్ అవుతుంది. సో, నేను చేసే పని అదేనండి. ఏ సీజన్‌లో మనకి వేస్ట్ అనుకున్న ఆ సీజన్‌లో తెచ్చుకుంటాను. ఇట్లా లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసుకుంటా. లేకపోతే డైరెక్ట్‌గానే మొక్కలకి ఇచ్చుకుంటూ ఎళ్తా ఉంటానండి నేనంతా కూడా. ఆల్మోస్ట్ తీసేసామండి. ఇప్పుడు ఉన్నదంతా కూడా తుక్కంతా కూడా తీసేసాం కాబట్టి ఇంకా కొంచెం ఫ్రీగా ఉందిప్పుడు. సో, దీన్ని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ నేను ప్రాసెస్ చెప్తాను. ఎక్కువ చిక్కగా ఉందనుకోండి, బాగా చిక్కగా ఉందనుకోండి దాంట్లో ఒకటికి 10 నీళ్లు కలుపుకోవచ్చండి. తక్కువ చిక్కగా ఉందనుకోండి ఒకటికి 20 నీళ్లు కలుపుకోవచ్చు. అంటే ఎలా ఉంటదంటే మనకి ఆ కంటెన్స్ ఎలా ఉంటదంటే థిక్‌గా ఉన్నప్పుడు మనం నీళ్ళు ఎక్కువ కలపలేదు మొక్కలు చచ్చిపోతాయండి. బలం వేడి ఎక్కువైపోద్ది. మామిడికాయ జ్యూస్ ఇయన్నీ కలిపేప్పుడు వేడి ఎక్కువైపోద్ది. కాబట్టి మీరేం చేస్తారంటే ఇది చూసారా ఈ ఈ నీళ్ళండి బియ్యం మన పప్పు కడిగిన నీళ్ళు అండ్ పైన తెట్ట కట్టింది చూసారా ఎంత బాగా తెట్ట కట్టిందో ఉల్లిపాయ వాటరు అన్నీ కూడా ఇట్లా మ్యాగ్నెట్ అయిపోయిందండి. 3 డేస్ తర్వాత ఇట్లా అయిపోయింది. నేను ఉల్లిపాయ తీసేసానండి దాంట్లో వేస్ట్ అంతా కూడా. ఆ నీళ్ళు ఇలా మొత్తం వచ్చినియి చక్కగా వచ్చినియి. చూసారా ఎంత బాగా వచ్చినాయి ఈ బియ్యం నీళ్ళును, ఉల్లిపాయ నీళ్ళు. ఇప్పుడు ఆ వాటర్ కూడా దీంట్లో పోసేస్తున్నానండి నేను. సో, పోసేసి ఇంకా మనకు కావాల్సినంత కంటెస్ట్ నీళ్లు పోసి కలుపుకొని మనం మొక్కలకి ఇచ్చుకుంటే, మనకి మొక్కల గ్రోత్ అయితే చాలా బాగా వస్తదండి. కంప్లీట్‌గా ఒక 1 వీకో లేదా 10 డేస్‌కి ఒకసారో లేదా 15 డేస్‌కి ఒకసారో మనం ఏదో ఒక బలం అనేది మొక్కలకి ఇచ్చుకుంటూ ఎళ్తేనే మనకి అది గ్రోత్ అవుతుందండి బాగా. గ్రో అవుతుంది. లేకపోతే మాత్రం మనకి అంత తొందరగా మొక్కలు గ్రో అవ్వదు. మనం ఆర్గానిక్‌లో పెంచుకుంటున్నాం కాబట్టి ఏదోటి ఇచ్చుకోవాలి. చూసారా పూర్తి ఆరెంజ్ కలర్‌లోకి ఎలా వచ్చినాయి ఎంత వాటర్ కూడా అంతా కూడా.
సో, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా కావాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు వాటర్. మన వర్షాలు పడినాయి కాబట్టి కాస్త కోస్త ఉన్న బలమంతా కూడా పోయింది కాబట్టి కొంచెం తిక్కున్న ఏమవ్వదండి. ఎందుకంటే మనం ఇప్పుడు కొంచెం బలంగా ఇచ్చుకున్న వాటర్ మొక్కలైతే బాగానే వస్తాయి. బలం తట్టుకుంటాయి. మన ఎంతైనా బలం పోతుంది కదండీ. 2, 3 వర్షాలు పెద్ద వర్షాలు పడినాయి. కాబట్టి మన మట్టిలో ఏమీ బలం లేదు ఇప్పుడు. ఇప్పుడు ఈ వాటర్ మనం ఇచ్చుకున్న మొక్కలకి తట్టుకుంటాయండి, ఏమవ్వదు. ఇది నేలలో ఉన్న మొక్కలకి ఇచ్చుకోవచ్చు, కుండీలో ఉన్న మొక్కలకి ఇచ్చుకోవచ్చు, ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. నేనంటే ఎక్కువ 99% కుండీలనే పెంచుకుంటా కాబట్టి ఆకుకూరలు ఇయన్నీ ఆకుకూరలు తోటకూర, పాలకూర, చుక్కకూర ఇట్లా రకరకాల ఆకుకూరలు మన ఇంట్లో ఉంటాయండి. సో, ఏ ఆకుకూర ఉన్నా మనం ఏ చెట్టుకైనా సరే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మనం ఇచ్చుకోవచ్చు. సో, ఆల్మోస్ట్ కోసేసానండి. ఇది ఒక 5 టైమ్స్, 6 టైమ్స్ అయితే మనం వచ్చినవి గిల్లుకుంటూ వెళ్తున్నా. అందువల్ల మీకు ఇదంతా కుండీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొన్ని వస్తున్నాయి ఇప్పుడే. సో, సమ్మర్ అయిపోతుంది. వర్షాకాలం వచ్చేస్తుంది కాబట్టి మనం ఇంకేదైనా సరే మనం మొక్కల బలం ఇచ్చుకోవాలండి. లేకపోతే మొక్కల బలం చాలదు. సో, నేను ఒక దగ్గర ఇక్కడ ఒక 50 కుండీల వరకు పెట్టానండి. ఇక్కడ 50 కుండీలు ఉంటే వేరే చోట అయితే ఒక 450 కుండీలు ఉంటాయి. సో, అక్కడ వీడియో చేసినప్పుడు మళ్ళీ ఇంకోటి నేను పెడతాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ఆకుకూరల వరకు ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆకుకూరల వీడియోస్ ఇక్కడ నేను చేస్తున్నాను ఇప్పుడు. సో, మన దగ్గర ఏదైనా ఇచ్చుకోవచ్చండి. లిక్విడ్ పెట్టలేదని ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇది సపోటా చెట్టు అండి. సపోటా చెట్టు అయితే ఆల్మోస్ట్ కాయలు అయిపోయినాయి. మళ్ళీ పిందెలు పడినాయి, కొన్ని ఉన్నాయి. ఈ చెట్టు అంతా కూడా మొన్న రీసెంట్గా ఏమైనా పొట్ల చెట్టు పాకి చెట్టు ఎందుకో పాడైందండి. మళ్ళీ ఇగురులు వస్తున్నాయి మంచిగా. సో, ఎప్పుడైతే ఇగురులు వస్తున్నాయో కాయలు కూడా ఉన్నాయి. నేను వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి ఈ చెట్టు మొదట్లో వేసేస్తానండి. దానివల్ల ఏంటంటే మనకు ఆ చెట్టు గ్రోత్ ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ వంగ మొక్క అండి. ఎంత 3 ఫీట్ హైట్లో మొక్క పెరిగింది. చాలా బాగా వచ్చింది. వంకాయలు అయితే రెగ్యులర్గా మేము కోస్తూనే ఉంటాం దాని నుంచి. గోంగూర చూసారా ఎంత హెల్తీగా ఉందో గోంగూర. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు. మన ఎండకు పాడైంది, మళ్ళీ ఇప్పుడే కొంచెం తేరుకుంది. అందుకని కొంచెం బలం ఇస్తే మళ్ళీ ఫ్రీ అవుతాయి ఉద్దేశంతో మళ్ళీ బలంగా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ కూడా గోంగూరలు 2 కుండీల్లో గోంగూర పోసామండి. చూడండి ఎంత హెల్తీగా ఉందో గోంగూర అంతా కూడా. చాలా హెల్తీగా ఉంది. ఎందుకంటే నేను ఒకసారి ఏమో ఈ లిక్విడ్ ఇస్తాను, ఒకసారి అలోవెరా లిక్విడ్ ఇస్తాను, ఒక్కొక్కసారి ఏమో మన బియ్యం గడ్డి నీళ్ళు అయితే రెగ్యులర్గా ఇచ్చుకుంటూ వెళ్తా. రోజు మార్చి రోజు కుండీకి మార్చుకుంటూ వెళ్తూ ఉంటా. అట్లాగే ఇంకా ఆవా చెక్కతో మొన్న వేరుశనగ చెక్కతో పిండి నానబెట్టి అది ఒకసారి ఇచ్చాను. సో, ఏదైనా ఒక 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి నేను ఏదో ఒక వాటర్ ఇచ్చుకుంటూ వెళ్తాను మొక్కలకి. దానివల్ల ఏంటంటే ఈ మొక్కలు బలంగా వస్తాయి మనకి. సో, నా దగ్గర అన్నీ కూడా 90% బకెట్లు, కుండీలే ఉంటాయండి. వేరే నేల మీద చాలా తక్కువ నేను పెట్టేది. సో, దీనివల్ల నేను ఎందుకు అలా చేస్తానంటే ఏదైనా సరే కొంచెం బలం ఇచ్చినా మనకి నేల అయినా బట్టి పీల్చుకోవడం చాలదు. బకెట్ల కుండీలు అనే వాటికి మనకి ఆ గ్రో అనేది చాలా బాగా వస్తుంది. నా ఉద్దేశం నేను అలా గ్రో చేసుకుంటున్నా, చాలా బాగా వస్తాయి నాకు. మన ఇంట్లో వరకు వస్తే చాలు కదండి. ఏదైనా సరే పెట్టిన మన ఇంట్లో వరకు వస్తే చాలు కాబట్టి నేను దాన్ని అలా గ్రో చేసుకుంటూ వస్తున్నా. ఈ గోంగూర చూడండి ఎంత పెద్దగా అయిపోయింది ఇక్కడైతే. సో, ఇక్కడ మనీ ప్లాంట్ అయితే అసలు దీనికైతే వాటర్ తప్పించి ఏమేమి రండి. చూడండి ఎంత బాగా పెద్ద పెద్ద ఆకులతో వస్తుందో. దీన్ని పైకి అల్లిస్తామని కొంచెం పైకి అల్లిచ్చాను. అల్లిచ్చేగానే ఇంకా అది ఎటుకటే కొమ్మలన్నీ వచ్చేస్తున్నాయి. ఇదంతా కొంచెం క్లీన్ చేయాలండి మళ్ళీ. ఎందుకంటే చాలా ఎక్కువ వచ్చేసినాయి. కొన్ని కొమ్మలు అయితే కట్ చేసేయాలి కింద స్టెమ్స్ అన్నీ. ఆ తర్వాత ఇంకా అది ఈ ఎరువులు ఇచ్చిన తర్వాత ఇంకోసారి చూద్దాం. ఒకరోజు పెట్టుకుందాం ఇదంతా కొని. ఈ పూలు చూసారా వైలెట్ కలర్లో పూలు. ఇది ఎంత విత్తనాల ద్వారా వచ్చినాయండి. మొన్న సమ్మర్లో దేవుడికి వాడిని అని పూలు ఎండిపోయింది తీసుకొచ్చి నేను కిచెన్ వేస్టేజ్ చేసేస్తాను కదండి. వాటిలోంచి వచ్చిన మొక్కలు ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయండి. అంటే మన కిచెన్ వేస్టేజ్లో చాలా 90% మొక్కలు వస్తూనే ఉంటాయి. ఇక్కడికి వచ్చేసేపాటికి దొండ చెట్టు అండి ఇదంతా కూడా. దొండ చెట్టు ఎంత గ్రోత్ వస్తుందంటే మనకి వీక్లీ వన్స్ కేజీ కాయలు పైన వస్తున్నాయండి. ఇది కోసో 2 డేస్ 3 డేస్ అయింది అంతే. నేను మళ్ళీ చెట్టు అంతా దొండకాయలు వచ్చేసినాయి. ఇది కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం తెలీదు. చెట్టు కలర్ అదే ఉంటుంది, కాయ కలర్ అదే ఉంటుంది కాబట్టి మనకి ఏంటి అనేది అర్థం పర్టికులర్గా చూసుకుని కోసుకోవాలని అంతా కూడా. కాయలు అయితే అన్నీ చాలా లేతగా ఉన్నాయి. దొండకాయలన్నీ కూడా చాలా లేతగా ఉన్నాయి. సో, ఈరోజు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా వేరే పని ఉండి ఇప్పుడు ఈ లిక్విడ్ తయారు చేసుకుని ఇవన్నీ ఇచ్చుకోవాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ డేకి మార్చుకున్న ఆ ప్రోగ్రామ్ అంతా కూడా. సో, ఇప్పుడు ఏదైనా మన చెట్టుకైతే లాస్ట్ టైం ఒక కేజీ కాయలు పైన వచ్చి వీక్లీ వన్స్ 2 సార్లు కోస్తాను నేను. 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి నేను కోస్తా. మనకి తయారైన కాయలు మొత్తం చేతి తీసేసుకుంటా. ఎందుకు ఎతుకుని కోసుకోవాలండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి మనకి తొందరగా కనపడవు కాయలన్నీ కూడా. చాలా జాగ్రత్తగా పాదు ఎత్తుకుని కోసుకుంటూ వెళ్తాను నేను. ఇప్పుడు కూడా చూసారా మీరు చెట్టుకి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో దొండకాయలు. చాలా కాయలు ఉన్నాయి దొండకాయలు. మనం ఎంత కోస్తే మనకు అంత క్రాప్ అయితే వస్తుంది. సో, వన్స్ ఒక్కసారి మన చెట్టు పెట్టామంటే చాలండి. ఇక మనం వద్దని 6 నెలల పాటు మనకి కాయలు వస్తూనే ఉంటాయి దొండకాయలు. మనకు ఇసుకు రావాలి తప్ప చెట్టుకి ఇసుకు రాదు కోయలేక అంతే.
సో, దీనికోసం నేను ఒక పందిరల్లేసానండి. చక్కగా హ్యాపీ పందిరుంటే బాగా వస్తాయి కదా కాయలు అని చెప్పేసి, చిన్న చిన్న వాసాలతో ఒక చిన్న పందిరల్లేశారు. ఒక బారుగా. ఇది దొండ చెట్టు మొదలు వంకాయలు చూసారా? ఇది వంకాయ చెట్టు కావాలని 2, 3 కాయలు ఉంచితే యెల్లో కలర్‌లోకి వచ్చేసినాయి అన్నీ కూడా. సో, దానికి కూడా కొంచెం బలం రావాలని చెప్పి మళ్ళీ ఈ చెట్లన్నిటికి కూడా ఈ వాటర్ ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఏ చెట్టుకి ఇది నేలలో ఉందండి దొండ చెట్టు వచ్చేసి. మిగతా చెట్లన్నీ కూడా కుండీల్లో ఉన్నాయి. ఇది ఒక నేలలో ఉంది. సో, పక్కన కొంచెం ప్లేస్ ఉంటే నేలలో పెట్టాం. బాగానే వస్తున్నాయండి. ఏదైనా దొండకాయలైతే ఈ వీడియో నేను నెక్స్ట్ టైం మీకు కోసినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను. మీకు దొండకాయలు ఎన్నొస్తున్నాయి అనేది. లాస్ట్ ఒక వీడియోలో పెట్టినట్టున్నాను. ఇప్పుడైతే బాగా సైజ్ వస్తున్నాయి. వర్షాలు పడేపాటికి చెట్టు గ్రో బాగా ఉంది. ఇది నిమ్మ చెట్టు అండి. ఇక్కడ నిమ్మ చెట్టు వచ్చేసి మనకి ఇది లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మనం గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏమైందంటే ఎట్లా వచ్చింది కిచెన్ వేస్టేజ్‌లో వచ్చిందో ఎలా వచ్చిందో తెలుసు కానీ మనం తీసుకొచ్చి కిచెన్ వేస్టేజ్ అంతా ఏస్తాం కదా మొక్కలకి. ఒక మొక్క మొలిసింది ఒక బకెట్‌లో. సరే నేనేం చూసి నిమ్మ చెట్టు కదని చెప్పి ఉంచి అదొక 3 ఫీటు, ఒక 2 ఫీట్ పెరిగేసింది ఒక 1 మంత్‌లోనే. అది చూసి నాకు ఆ చెట్టు పారడం ఇష్టం లేక బకెట్‌లో ఇంత గ్రోత్ రాదు కదా అని చెప్పి తీసుకొచ్చి నేలంటే నేలలో పెట్టానండి. కరెక్ట్‌గా 2 ఇయర్స్ చెట్టు పెరిగింది. ఇప్పుడు కాయలైతే అసలు విపరీతమైన కాయలండి చెట్టంతా కూడా. ఎన్ని కాయలొస్తున్నాయి అన్ని కాయలొస్తున్నాయి మన చెట్టంతా కూడా. మీరు చూస్తున్నారిప్పుడు. దీని మొదట్లో నేను ఇంతవరకు ఇప్పుడు పేడ కూడా ఎయలేదండి. ఎప్పుడు కూడా ఎరువు కూడా ఎయలా. కనీసం మందు నీళ్ళు కూడా ఇవ్వలా. కానీ ఏంటంటే చెట్టు బలంగా ఉంది కాబట్టి కాయలు బలంగా వస్తున్నాయి. ఇప్పటి వరకు మేము దాదాపు దీని నుంచి ఒక 6 చూడు ఎట్లా రాలిపోతున్నాయి చూడండి కాయలన్నీ కూడా. ఇలా చెట్టు పట్టుకుని టచ్ చేసుకుని పండు కాయలని రాలిపోతున్నాయి. ఈ చెట్టు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కాయలైతే లేదు. ఈ యొక్క 3 మంత్స్ నుంచి అయితే మనకు వస్తున్నాయి. ఈ 3 మంత్స్‌లో అయితే మనకి కాయలొచ్చేసి దాదాపు 500-600 కాయలు నేను కోసుంటా. ఇప్పుడు చెట్టుని ఒక 500 కాయలు ఉండుంటాయండి ఇంకా. ఇప్పుడు చూసారా ఎన్ని కాయలున్నాయి చెట్టు కింద రాలిపోయి. ఇయన్నీ కూడా ఇలా చెట్టు పట్టుకొని జస్ట్ ఇలా ఊపుతుంటే మనకి కాయ అంతా కిందకి రాలుతుంది. సరే ఏరుకుందాం తర్వాత అని చెప్పేసి నేను ఫస్ట్ చెట్టు దులిపేసాను ఇక్కడంతా కూడా. అంటే మనం కోస్తాం కానీ ఇలా దులిపితే ఏమవుతుందంటే చిన్న చెట్టే కాబట్టి కాయలు పండినయన్ని కిందకొచ్చేస్తాయి. ఇక మనకు ఫ్రీగా ఉండదు. ఏరుకోవడం ఈజీగా ఉండదు. ముళ్ళ చెట్టు కదండీ! లోపలికెళ్తే కొంచెం కష్టంగా ఉందని చెప్పి నేను ఆ పని చేస్తున్నా. ఇప్పుడు కూడా చెట్టుకొచ్చేసి అసలు కౌంట్ చేయడానికి వీలైన కాయలైతే మన చెట్టున ఉన్నాయండి ఈరోజు. ఇవి కోస్తూనే ఉన్నా. 3 మంత్స్ నుంచి కోసి అందరికి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాను. తెలిసిన వాళ్ళందరికి ఇస్తానే ఉన్నాను. చూసారా గుత్తులు గుత్తులు కాయలండి. చాలా గుత్తులు గుత్తులు. చర్మం కూడా దాని పైన తోలు కూడా పల్చగా ఉంది. రసం బాగా వస్తుందండి ఇదంతా కూడా. సో, మా ఇంటికి ఏంటంటే ఒక 3 ఫీటు ఇంటికిను రోడ్డుకి మధ్యలో 3 ఫీట్ ఖాళీ స్థలం ఉంటదండి. 3 ఫీట్ పొడవును ఒక 20 ఫీట్ పొడవు ఖాళీ స్థలం ఉంటది. ఆ ఖాళీ స్థలంలో ఇలా చిన్న మొక్కలు పెట్టుకుంటా ఉంటాం. మళ్ళీ నేలలో పెట్టే మొక్కలన్నీ కూడా. సో, ఇక నిమ్మ చెట్టు లాస్ట్‌లో పెట్టేపాటికి చెట్టంతా కూడా గ్రోత్ అయితే చాలా బాగా ఉంది. ఇట్లా మనం లిక్విడ్స్ ఇచ్చుకుంటే ఈ లిక్విడ్స్ ఇలా నేను వారానికో, 10 రోజులకో, 15 రోజులకో ఒకసారి ఏదో ఒక లిక్విడ్ మన దగ్గర ఉన్న ఏదో ఒక లిక్విడ్ ఇచ్చుకుంటాను కాబట్టి మనకైతే ఇలా వస్తున్నాయండి. ఏ చెట్టు అయినా సరే మనం బలం ఇచ్చుకుంటే తప్పనిసరిగా వస్తది. మీరు కూడా మీ సీజన్‌లో దొరికే ఇట్లాంటి ఏవైనా సరే మామిడికాయలు గానీ, వేరే ఏస్ట్ గానీ, మీ దగ్గర మిగిలిపోయిన ఏ కూరగాయలున్నా సరే ఇట్లా లిక్విడ్ చేసుకొని మీరు ఇచ్చుకుంటే గనక డెఫినిట్‌గా చెట్లు గ్రోత్ వస్తాయండి. నేనైతే ప్రాక్టికల్‌గా చెప్తున్నా, చేసిందే చెప్తున్నాను. ఇక్కడ చూసారా నిమ్మకాయలు ఎన్నొస్తున్నాయో మనకి. నేను రెగ్యులర్‌గా కోస్తానే ఉంటాను. ఇప్పుడే కాదు నేను మీకు వీడియో చేయను కాబట్టి చెప్తున్నా. ఎప్పటికప్పుడే ఎప్పుడు చూసినా మనకి ఆ నిమ్మకాయలనేది ఫుల్‌గా వస్తూనే ఉంటాయి మనకి. చూడండి రాలిపోయినాయి చెట్టు కింద ఎలా రాలినాయి అన్నీ గూడా. చెట్టు ఊపేపాటికి కాయంతా రాలి కిందుంది. ఎన్ని కాయలున్నాయి చూడండి. సో, ఎన్ని కాయల కోసం అన్ని రెట్టింపు కాయల చెట్టునున్నాయి. సరే మీకు కూడా ఇలా మీ ఇళ్ళలో ఏదైనా పాడైపోయిన ఏమన్నా సరే ఇట్లా స్టోరేజ్ చేసుకొని, లిక్విడ్ చేసుకొని మీరు చెట్లకి గనక ఇస్తే డెఫినిట్‌గా గ్రోత్ అనేది ఎలాగే ఉంటదండి. నా చెట్లు ఎలా ఉన్నాయి అదే మాదిరి గ్రోత్ ఉంటాయి. అసలు చూస్తానికి కూడా చాలా హ్యాపీ. మన చేత్తో మనం పెంచుకున్నప్పుడు వచ్చే ఆనందం ఇంక దేనితో రాదండి మనకి. అది నేను డెఫినిట్‌గా చెప్పగలను మీకు. ఎందుకంటే నేను 3 ఇయర్స్ నుంచి గార్డెన్ పెంచుతున్నా కాబట్టి ఆ ఇంట్రెస్ట్ నాకుంది. ఆ ఇంట్రెస్ట్ మీద నేను మీకు చెప్తున్నాను. సో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గంట సింబల్ యొక్క నోటిఫికేషన్ వస్తే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్.